మేము రిధిమాను చూడాలి. సారీ, మీరు ఆమెను చూడలేరు. తను ఇంపార్టెంట్ మీటింగ్లో బిజీగా ఉన్నారు. మీటింగా? ఆగండి, నా మాట వినండి, చెప్తున్నానుగా. మ్యామ్, ఆగండి, నేను CID. ప్లీజ్. ఎక్కడికి వెళ్తున్నారు? ప్లీజ్ ఆగండి. ఇప్పుడు మేడంని మీరు చూడలేరు. ఎక్స్క్యూజ్ మీ. I want to. మీరంతా ఎవరు? వాట్స్ హ్యాపెనింగ్? మీరందరూ ఎలా లోపలికి వచ్చారు? మ్యామ్, వీళ్ళందరూ సిఐడికి చెందిన వాళ్ళు. మిమ్మల్ని వెతుక్కుని ఇక్కడికి వచ్చారు. CID? I mean, is everything okay like? రిధిమా అంటే మీరేనా? హా, నేనే రిధిమా, ఈ కంపెనీ MD. ఎందుకు? మేము మీతో మాట్లాడాలి, కాస్త వస్తారా? యాక్చువల్లీ ఐ మీన్ అన్ ఇంపార్టెంట్ మీటింగ్. ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత మీ అందరినీ. మీకు ప్రాణం కంటే ఈ మీటింగే ముఖ్యమా? వాట్? మీ ప్రాణం ప్రమాదంలో ఉంది, రండి. నన్నెవరు చంపాలనుకుంటున్నారు? విక్రమ్. విక్రమ్? అలా అయితే మీరెళ్ళి ఆ విక్రమ్ని పట్టుకోండి. ఏంటి ఇది వింతగా ఉంది? విక్రమ్ నన్ను చంపాలనుకుంటున్నారని తెలిసి కూడా మీరు వాణ్ణి పట్టుకోకుండా నా దగ్గరికి వచ్చారు. విక్రమ్ని మేము పట్టుకున్నాం. విక్రమ్ మీకు దొరికిపోయాడు, కానీ వాడు మిమ్మల్ని బోల్తా కొట్టి వెళ్ళిపోతాడని మీరు అనుకుంటున్నారు కదా? విక్రమ్ ఇకపై ఎప్పుడు తప్పించుకోలేడు. తప్పించుకోలేదంటే ఐఎమ్ సారీ. అంటే విక్రమ్ చనిపోయాడు. వాట్? విక్రమ్ చనిపోయాడా? విక్రమ్ నన్ను చంపాలనుకున్నాడు కదా? ఓ రియల్లీ? 1 సెకండ్. విక్రమ్ నన్ను చంపాలనుకున్నాడు కదా? ఇప్పుడే చెప్పారు కదా విక్రమ్ చనిపోయాడని. ఏమైంది మీ అందరికీ? మీరందరూ బానే ఉన్నారు కదా? నేను చెప్పేది వేళకోళంగా తీసుకోవద్దు. 1 సెకండ్. మీరే చెప్పారు కదా విక్రమ్ నన్ను చంపడానికి వస్తాడని. ఎవరేం చెప్పినా మీరు అలాగే నమ్మేస్తారా? విక్రమ్ చావడానికి ముందు చెప్పాడు. ఓహో, విక్రమే మీకు చనిపోవడానికి ముందు చెప్పాడా? ఓ, అంటే ఒక మనిషి చనిపోవడానికి ముందు అబద్ధం చెప్పాడు. వాడు మీతో ఏం చెప్పాడు? నేనిప్పుడు చావబోతున్నాను, మళ్ళీ బ్రతికొచ్చి రిధిమాని చంపుతానని చెప్పాడా ఏంటి? ఇదే చెప్పాడా వాడు? అవ్వకండి. నేనేం చేయాలి? మీరు మాట్లాడేదంతే అలాగే ఉంది. వాడు చెప్పాడు ఈ రోజు 9 గంటలకి మిమ్మల్ని చంపేయబోతున్నానని. నైట్ 9 o'clock. ఒక్క సెకండ్. 9 అవ్వడానికి ఇంకా 1 నిమిషమే ఉంది. మీకు కూడా టైం చూడడం తెలుసు అనుకుంటా. మనమెందుకు వెయిట్ చేయకూడదు? 1 minute. లెట్స్ సీ. విక్రమ్ వచ్చి నన్ను చంపుతాడా? మనం చెప్పేది తన బుర్రకు ఎక్కలేదనుకుంటాను. ఇలా చెప్తే తనకు అర్థం కాదు. చూద్దాం. రిధిమా, 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 ఏమైంది నీకు? ఏమైంది రిధిమా? రిధిమా? ఎవరైనా ఉన్నారా? రిధిమా? సారీ, ఐఎమ్ రియల్లీ సారీ. 9 అయింది కదా, ఏం జరగలేదని జస్ట్ నేను. మీకు ఇది కామెడీగా ఉందా? కామెడీనా? మీరే కదా కామెడీ చేస్తున్నారు. వాడు చనిపోయానంటున్నారు, మళ్ళీ నన్ను చంపడానికి వస్తానంటున్నాడు. ఇప్పుడు వరకైతే ఎవ్వరు రాలేదు. అదే నేను కొంచెం ట్రై చేద్దాం అనుకున్నాను, అంతే. ఐఎమ్ సారీ. చాలా టైం అయిపోయింది. ఇప్పుడు మీరు మీ టైంని వేస్ట్ చేసుకుని నా టైంని వేస్ట్ చేస్తున్నారు. నేనెళ్ళి నా పని చూడనా? ఓకే, వెల్, ఇప్పుడు మీరు ఇక్కడి నుంచి బయలుదేరలేదంటే నేను మీ DCP సీనియర్ మిస్టర్ చతుర్వేద్ గారికి కాల్ చేయాల్సి వస్తుంది. మేడం, మీ ఫోన్.
వాట్ ఏ టైం వేస్ట్. సరేలే నేను వెళ్తాను. బామ్మ ఎప్పుడైనా ఇక్కడికి వచ్చేస్తది. అబ్బా పో బంటి, ఇంకొంచెం సేపు ఆడుకుందాం. లేదురా, నేను వెళ్ళి తీరాలి. ఈ రోజు బామ్మ నాకు నచ్చిన నూడిల్స్ చేసుంటది. అబ్బా ఏంట్రా? సాయంత్రం మళ్ళీ కలుద్దాం 4 గంటలకు. సరే సరే, బాయ్. బాయ్. నమస్తే సార్. ఆ పిల్లాడు ఎలా ఉన్నాడు? మాట్లాడుతున్నా సార్, పర్వాలేదు. మత్తులో ఉన్నారే ఆయన? అతను చూడలేకపోతున్నా, ఎవరో తెలియదు సార్. ఏ ఫ్లోర్లో లిఫ్ట్ ఇరుక్కునుంది? సార్ 10th 11th ఫ్లోర్ మధ్యనే సార్. సరే, ఇంకా అక్కడ ఎవరెవరు ఉన్నారు? సార్ ఒక వాచ్మెన్ లిఫ్ట్ చార్జ్ చేసేవాడు సార్. అయ్యో నా మనవుడు, నా అందరూ తప్పుకోండి మనవుడు. తప్పుకోండి తప్పుకోండి. ఎక్స్క్యూజ్ మీ. అయ్యా, నా మనవుడిని కాపాడండి. ఈ ప్రపంచంలో వాడికంటే నాకెవ్వరు తోడలేరు. దిగులు పడకండమ్మా, దిగులు వాడిని పడకండి. దిగులు కాపాడండి. పడకండి, మేము చూసుకుంటాం. మేము వచ్చేసాం కదా, చూసుకుంటాం. బామ్మ బామ్మ మీరు కూర్చోండి. అతనికి ఏమి కాదు, కూర్చోండి. పూర్వి, ఫ్రెడీ, ఆ సీసీటీవీ మీరు భయపడొద్దు. బంటికి ఏం కాదు, చెప్పేది వినండి. మాట్లాడుతూ ఉండండి. అక్కడ చూడు నాయనా, చూడు. హలో, రేయ్ బంటి బాబు, ఎవరు మాట్లాడేది? ఇలా చూడు, మేము సిఐడి నుండి వచ్చాం. సిఐడినా? మేమందరం ఇక్కడే ఉన్నాం. మేమందరం కలిసి నిన్ను లిఫ్ట్ లో నుంచి బయటికి తీస్తాం. అంకుల్, అంకుల్ ప్లీజ్ త్వరగా ఈ లిఫ్ట్ లో నుంచి బయటికి తీసుకెళ్ళండి, రేయ్ కాపాడండి. భయపడకు బంటి, నువ్వు చాలా ధైర్యవంతుడు కదా. దయా సార్, అభిజిత్ సార్ లిఫ్ట్ పక్కనే ఉన్నారు, సరేనా? వాళ్ళు నిన్ను కాపాడతారు. మనం కిందకి వెళ్ళాలనుకుంటాను. దీనికి వచ్చి తెరవండి. అదేంటి సార్, మీరు ఇలా దిగుతారా? అరే అవును, తెరువు. మాట్లాడుతూ ఉండకు. సార్ వాడి దగ్గర గన్ ఉంది సార్. అరే త్వరగా తెరవమంటున్నాను కదా. అంకుల్ మనకి సహాయపడడానికి వస్తున్నారు. నేనే లోపలికి వెళతాను. సరే, జాగ్రత్త. సార్, సార్, బామ్మ బామ్మ ఏం కాదు, మీరు భయపడద్దు. కాపాడండి.
నన్ను కాపాడండి, కాపాడండి, కాపాడండి. కాపాడండి. అభిజిత్ అభిజిత్ కాపాడండి. దయా, నేను లోపలికి వెళ్ళి తీరాలి. ఆ బిడ్డకి చాలా దెబ్బలు తగులుతాయి. సరే, ఓర్పుగా. కాపాడండి. అభిజిత్ సార్, ఎవరైనా కాపాడండి, కాపాడండి. దయా సార్, సార్ సార్ దయా సార్ దయా సార్, దయా సార్. సార్ మీరు ఓకేనా? అభిజిత్ 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 నో, టార్చ్ ఇవ్వు. అభిజిత్ సార్. అభిజిత్ సార్ అభిజిత్ ఇదిగోండి, పట్టుకోండి, జాగ్రత్తగా పైకి ఎత్తండి. రా బాబు, బంటి రా. జాగ్రత్త, త్వరగా. అభిజిత్ ఓ బిడ్డ, ఆ బిడ్డకేమైంది? ఆ బిడ్డ ఎక్కడా? కుర్రాడు సేఫే. నువ్వు ఓకేనా? లే. ఈ మనిషి వీడు చచ్చిపోయాడు. గుడ్ జాబ్ బంటి, వెరీ గుడ్. సార్, నేను మీ అందరికీ చాలా రుణపడి ఉన్నాను. నా బంటి ప్రాణాల్ని మీరు కాపాడారు. మీరందరూ మీ ప్రాణాల్ని తాకటి పెట్టి నా మనవడు ప్రాణాల్ని కాపాడారు. మీకు నేను చాలా రుణపడి ఉన్నాను. అరే ఏంటమ్మా ఇలా మాట్లాడుతున్నారు? ఇలా మాట్లాడకండి ప్లీజ్, ఇది మా బాధ్యత. చెప్పాలంటే ఇక్కడ నిజమైన హీరో బంటి. చూసారా, దయా చాలా బాగా చెప్పాడు. అది మాత్రమే కాదు, బంటిలాగా అందరు పిల్లలు బుద్ధివంతులుగా ధైర్యవంతులుగా ఉన్నారంటే అంతకంటే ఇంక మనకేం కావాలి? బాస్ బాస్, తన ఒంట్లోంచి ఒక బుల్లెట్ దొరికింది. ఒక బుల్లెటా? ఇతని గన్లోంచి ఒక్క బుల్లెటే ఫైర్ అయింది. ఇక్కడికి రావడానికి ముందే వీడెవరినో షూట్ చేశారు, కానీ వీడిని కూడా ఎవరో షూట్ చేశారు. అవును, వీడెవరు? సార్, పాకెట్లో ఒక ఐడి ఉంది. దాని పేరు విక్రమ్ అనుంది. అంధేరిలో ఉంటాడు. విక్రమా? ఇక్కడ విక్రమ్ అంటే ఎవరికీ తెలియదంటే అయితే ఈ బిల్డింగ్కి వాడు ఎందుకు వచ్చినట్టు? ఇంత దారుణమైన దెబ్బలు తగిలినప్పుడు ఇతను హాస్పిటల్కి వెళ్ళాలి కదా, ఇక్కడికి ఎందుకు వచ్చాడు? ఆ పిల్లోడిని అడుగుదారండి. బంటి, ఇలా రానా? అదిగో ఆ అంకుల్ ఉన్నారు కదా, అవును. అతను ఇక్కడ ఎవరిని చూడటానికి వచ్చారు? ఎందుకని ఆయన లోపలికి వచ్చారా? అది నువ్వేదైనా చూసావా? యాక్చువల్గా ఆయన లిఫ్ట్లో ఉన్నాడు. అప్పుడు 14th ఫ్లోర్కే బటన్ నొక్కాడు. 14th ఫ్లోరా? 14th ఫ్లోర్. ఇక్కడ 14th ఫ్లోర్లో ఎవరెవరు ఉంటున్నారు? నేనుంటున్నాను సార్. సార్, మీలో ఎవరికైనా ఇతను తెలుసా? లేదు సార్. సార్, అది 14th ఫ్లోర్లో ఒక అతను ఉంటున్నాడు సార్, మిస్టర్ అశోక్. ఆయన ఎక్కడ? ఇక్కడికి రాలేదే? సార్, యాక్చువల్లీ అతను ఇక్కడ లేడు, ఎక్కడికో బయటకు వెళ్ళున్నాడు. మేబీ రాత్రికంతా వచ్చేస్తాడు. సార్, మీతో నేను ఒక విషయం చెప్పాలి. ఏంటది?
ఆ అంకుల్ నాతో చెప్పాడు ఈరోజు రాత్రి ఎవరో చనిపోతారట. చనిపోబోతున్నారా? ఏమంటున్నావు? ఇకపై రిధిమాని ఎవ్వరూ చంపలేరు, ఎందుకంటే చంపేవాడే చనిపోయాడు. నేనే రిధిమాని చంపబోతున్నట్టు విక్రమ్ బంటి దగ్గర ఎందుకు చెప్పినట్టు? వాడికి దెబ్బలు తగిలి రక్తం బాగా కారుతోంది. లేదు లేదు, వేరే ఏదో విషయం ఉంది. వాడిక్కడికి ఎలా వచ్చాడో తెలిస్తేనే ఈ కథ ముందుకి సాగుతుంది. ఏవండి, మిమ్మల్ని చెప్పండి. ఈ బిల్డింగ్ లో కాసేపటి క్రితం ఒక వ్యక్తి వచ్చారు కదా, తన షర్ట్ కూడా రక్తంతో నిండుంది. వాడు ఇక్కడికి ఎలా వచ్చాడు? అంటే ఆటోలో వచ్చాడా, టాక్సీలో వచ్చాడా, లేదా నడుచుకుంటూ వచ్చాడా? ఏమైనా చూసారా? అవును సార్, వాడు ఆ బండిలోనే వచ్చాడు. వేగంగా వచ్చి అక్కడ గుద్దేసి వేగంగా బండి నుంచి దిగి అందులోపలికి వెళ్ళాడు ఈ సార్. బండిలోనా? అవును సార్. సార్, వాడు ఎంత అర్జెంట్లో ఉన్నాడంటే కార్ని లాక్ చేయడం కూడా మర్చిపోయాడు. అరే సార్, ఆ? ఈ బండి విక్రమ్ది కాదు, నిశాంత్ అనే ఆయనది. ఆ నిశాంత్ మధ్యలో ఎక్కడి నుంచి వచ్చాడు? విక్రమ్ ఎందుకు వాడు బండి తీసుకొని తిరుగుతున్నాడు? అందులో నిశాంత్ అడ్రస్ ఉందా? ఎలా? ఏమైంది? ఎవరో తుపాకీతో కాల్చి ఆయన్ని హత్య చేశారు. తుపాకీతో కాల్చారా? అవునండి, మేము ఆ విషయం గురించే మిమ్మల్ని ఎంక్వైరీ చేయడం కోసం వచ్చాం. మీకేమనిపిస్తుంది? విక్రమ్తో ఎవరికైనా పగుందా? లేదు సార్, ఎవరితోనూ లేదు మీ హస్బెండ్ ఏం చేసేవారు? సార్. అతను ఒక ఇంజనీర్. అతనికి కొత్త కొత్త విషయాలు కనుక్కోవడం అంటే చాలా ఇంట్రెస్ట్. అతను ఎప్పుడు ఏదో ఒక గ్యాడ్జెటో, ఒక యాపో, ఏదో ఒక ఇన్వెన్షన్ చేస్తూనే ఉంటారు సార్. సార్, అతను చాలా తెలివిగలవాడు. మ్మ్. మల్లాడ్లో ప్లాటినం టవర్ ఉందే, అక్కడ మీకు ఎవరైనా తెలుసా? లేదు సార్, దాని గురించి నాకు ఏమీ తెలియదు. ఇటువంటి సమయంలో మిమ్మల్ని ప్రశ్నించడం కరెక్ట్ కాదు, బట్ మాకు మరో దారి లేదు. రితిమా అని మీకు ఎవరైనా తెలుసా? తెలుసు సార్, బాగానే తెలుసు. తెలుసా? ఎవరు తను? సార్, అతను నాకు పర్సనల్గా తెలీదు, కానీ ఒకటి మాత్రం తెలుసు సార్. అది విక్రమ్ అతనికి ఏదో ఒక ఇన్వెన్షన్ పంపించాల్సి ఉన్నాడు. అతను ఏదో ఒక కంపెనీకి ఎండి అని చెప్పాడు. అయితే మీ దగ్గర తన నంబర్ ఉంటుంది. ఓ నో. సార్, చనిపోయాడు. సార్, 2 షెల్స్. 2 షెల్సా? అంటే ఈ రూమ్లోకి 2 బుల్లెట్లు దూసుకుంటూ వచ్చాయి. 2 చోట్ల రక్తం కూడా ఉంది. ఇది వీడి రక్తం అయి ఉండదు, ఎందుకంటే ఇక్కడ వాటి ట్రయల్స్ కూడా ఉండాలి. సార్, వీడే నిశాంత్. హో, మనం ఎవరిని చూడ్డానికి వచ్చామో వాడు చనిపోయాడు. ఈ రూమ్లోకి 2 బుల్లెట్లు దూసుకొచ్చాయి. ఒకటి వీడిపైన పడింది, ఇంకొకటి విక్రమ్ పైన. ఇది విక్రమ్ రక్తమే అయి ఉండాలి. గాయంతో ఇతని బండిలోనే కదా వెళ్ళాడు. కానీ విక్రమ్ వాడి గన్లో నుంచి ఒకే ఒక బుల్లెటే వచ్చింది. ఒకవేళ విక్రమే ఇతన్ని తుపాకీతో కాల్చుంటే, ఒకవేళ గొడవ వచ్చి విక్రమ్ని ఇతనే కాల్చాడనుకుందాం, ఆ గన్ ఇక్కడుండాలి. లేదా ఈ రూమ్లో ఇంకొకడు వాళ్లతో ఉండుంటాడా? వాడే నిషాన్ గన్నుని తీసుకెళ్ళి ఉండాలి. వాడే వీళ్ళిద్దరినీ చంపి కూడా ఉండొచ్చు. దయా,
అవునయ్యా, ఇక్కడ నేను నిషాన్ని చూడడానికి వచ్చాను, కానీ ఇప్పుడు అతను ఎవరో కాల్చి చంపేశారు. అక్కడ ఏదైనా తెలిసిందా? రిధిమా గురించి తెలిసిందా? అయితే విక్రమ్కి రిధిమా తెలుసా? ఆ పిల్లోడు సరిగ్గా చెప్పాడు. ఎక్కడ? ఆఫీసులోనా? లేదు, వద్దు. ఇదిగో బయలుదేరి నేను అక్కడికి డైరెక్ట్గా వస్తాను. నేను నిన్నక్కడ ఆఫీసులో కలుస్తాను. ఓకే? టైం 8:30. 9 అవ్వడానికి అరగంటే ఉంది. 9 గంటలకు విక్రమ్ రిధిమాని చంపాలనుకున్నాడు. ఒక చనిపోయిన వాడు ఎలా చంపగలడో చూద్దాం. మీ ప్రాణం ప్రమాదంలో ఉంది. నన్నెవరు చంపాలనుకున్నారు? విక్రమ్. ఈ రోజు రాత్రి 9 గంటలకు వాడు మిమ్మల్ని చంపుతానన్నాడు. ఇప్పుడు మీరు వాడిని పట్టుకోకుండా నన్ను కాపాడాలని వచ్చారా? విక్రమ్ చనిపోయాడు. విక్రమ్ చనిపోయాడా? ఓహో, అయినా కానీ వాడు నన్ను చంపడానికి వస్తాడా? అయితే మీకిప్పుడు బయలుదేరే ఉద్దేశం లేదనుకుంటా. అయితే నేను మీ డీసీపీ సీనియర్ మిస్టర్ చతుర్వేది గారిని పిలవాలన్నమాట. సార్, రిధిమా చనిపోతుందని విక్రమ్కి ఎలా తెలుసు? టైం కూడా కరెక్ట్గా చెప్తున్నారు. అది మాత్రమే కాదు సార్, నిశాంత్ వాళ్ళ ఇంట్లో అసలేం జరిగిందో ఎవరికీ తెలియదు. ఎవరు ఎవరిని చంపారో అసలేం అర్థం కావట్లేదు. ఓకే, తెలిసొచ్చింది. నిశాంత్ ఇంట్లో దొరికిన రక్త మరకలు అది విక్రమ్ది. వావ్, అదరగొట్టేశారు డాక్టర్ సార్. నిశాంత్ ఇంట్లో నేను కళ్ళు మూసుకుని చెప్పిన విషయాన్ని చాలాసేపటి తర్వాత మీరు ఇక్కడ కనిపెట్టి చెప్పారు. వావ్. అభిజిత్, కళ్ళు మూసుకుని చెప్పడం అనేది సైంటిఫిక్గా ఒక విషయాన్ని ప్రూవ్ చేయడం అనేది వ్యత్యాసం ఉంది. కాదని నేను చెప్పలేదు కదా. మీ దగ్గర డాక్టర్ డిగ్రీ ఉంది, నా దగ్గర లేదు. ఏంటంటే ఏమన్నావు? ఏం లేదు. అదొచ్చి విక్రమ్కి బుల్లెట్ తగిలింది. అది ఎవరి గన్ నుంచి ఆ బుల్లెట్ వచ్చిందని తెలిసిందా మీకు? విక్రమ్ చేతిలో ఉన్న గన్ ఉంది కదా, ఆ బుల్లెట్ అందులోంచే వచ్చింది. ఏంటి? విక్రమ్ తన దగ్గర ఉన్న గన్నుతోటి తన్ని తానే కాల్చుకున్నాడా? లేదు, విక్రమ్ ఒంట్లో ఆ బుల్లెట్ తగిలిన యాంగిల్ని చూస్తుంటే విక్రమ్ తను తానే షూట్ చేసుకున్నలా కనిపించట్లేదు, కానీ గన్ను మీద విక్రమ్ చేతి రేఖలు మాత్రమే ఉన్నాయి. అంటే డాక్టర్ గారు, వాడు విక్రమ్ గన్ తీసుకుని వాడిని షూట్ చేసి ఆ గన్ అక్కడ పడేసి తర్వాత పారిపోయాడు అక్కడి నుంచి. ఆ తర్వాత విక్రమ్ ఆ గన్ తీసుకుని బిల్డింగ్లోకి వెళ్ళాడు. ఇంకోవైపు నిశాంత్ని ఎవరు కాల్చారు? ఆ విషయం కూడా మనకు అర్థం కావట్లేదు. ఏ తుపాకీతో నిశాంత్ని కాల్చారో అది దొరకలేదు. సార్, ఒకటి అర్థం కాలేదు. ఇంత దారుణంగా దెబ్బలు తగిలిన తర్వాత విక్రమ్ నిశాంత్ ఇంటి నుంచి ఆ ఇంటికి ఎలా వచ్చాడు? తన ప్రాణాలు కాపాడడం కోసం ఎవరినైనా హెల్ప్ అడగచ్చుగా. ఆ బిల్డింగ్లో ఏదో ఒకటి ఉంది. అందువల్లే తన ప్రాణాన్ని కూడా కాపాడుకోకుండా ఆ బిల్డింగ్ వైపు వాడు పరుగులు తీశాడు. హలో, ఏమిటి? అవునా? సరే సరే, థ్యాంక్ యూ. ఏమైంది? బ్లాస్ట్ అయ్యేటప్పుడు రిధిమాకి ఫోన్ వచ్చిందట. అది కూడా విక్రమ్ మొబైల్ నుంచి వచ్చిందట. విక్రమ్? అదెలా సాధ్యం? విక్రమ్ ఫోన్ ఇక్కడే ఉంది, బ్యూరోలో. అది ముక్కలు ముక్కలుగా ఉంది, ఓకవదు. ఈ ఫోన్ను పెట్టుకుని అది అక్కడి నుంచి ఎవరు ఫోన్ చేసుండగలరు? ఎవడో తెలియదు కానీ ఈ ఫోన్లో ఉన్న మొత్తం గెలికేశాడు సార్. వాడికి చాలా టాలెంట్ ఉంది. ఏ అంత స్పెషల్ ఏముంది ఫోన్లో?
వాడు ఎంతవరకు రెడీ చేశాడంటే ఈ ఫోన్లో ఒక నంబర్ ఫీడ్ చేస్తే సరిగ్గా టైంకి ఆ ఫోను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే అప్పుడు కూడా ఇందులో నుంచి కరెక్ట్గా ఫీడ్ చేసిన నంబర్కి ఫోన్ వెళ్ళేటట్టు వాడు సెట్ చేసి పెట్టాడు సార్. వామ్మో, మనిషి బుర్ర ఎలా పనిచేస్తుందో చూసారా సార్? వాడి బుర్రని సరిగ్గా గనక వాడుంటే ఈ దేశంలో మంచి మార్పు కలిగి ఉండేది సార్. అవును ఫ్రెండి, ఏం చేయగలం? మనిషి తనలో ఉన్న అహంకారానికి పగ తీర్చుకోవాలనే భావనకి బానిస. ఓ నో! ఏమైంది? ఇంకో నంబర్ కూడా కాల్ వెళ్ళేటట్టు సెట్ చేసి పెట్టాడు సార్. అంటే ఇంకో బ్లాస్టా? అవును సార్, ఈ ఫోన్ నుంచి ఇంకో నెంబర్కి కాల్ వెళ్ళబోతోంది. ఏ టైంకి సెట్ చేశాడంటే ఈరోజు రాత్రి 1 గంటకి. పూర్వి, ఈ నెంబర్ని త్వరగా ట్రేస్ చేయి. ఎవరి నెంబరో కనిపెట్టు. సార్ దీన్ని అడ్డుకోవడానికి దారే లేదా? మనకి ఇంకా 15 నిమిషాల టైం ఉంది. ఆపడానికి ప్రయత్నిస్తాను సార్. ప్లీజ్. సార్ ఈ నెంబర్ అశోక్ది సార్. ఆ బిల్డింగ్లోనే ఉన్నాడు, ప్లాటినం టవర్, ఫ్లాట్ నెంబర్ 1402. అంటే వాడి తర్వాత వేట అశోక్. సారీ సార్, నేను ఈ ప్రోగ్రామ్ని ఆపలేకపోతున్నా. నువ్వేమంటున్నావు? అంటే అశోక్కి 1 గంటకి ఫోన్ వెళుతుందా? దాన్ని అటెండ్ చేస్తే అతను పేలి చనిపోతాడు. అవును సార్. అభిజిత్, మనకి ఇంకా 10 నిమిషాలే ఉంది. పూర్వి, అశోక్కి కాల్ చేయి. సార్ వద్దొద్దు, దయచేసి అలా చేయకండి. ఒకవేళ పేలిపోయిందంటే? అరే మరి. సార్ పంకజ్ అక్కడున్నాడు కదా. గుడ్ 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 గుడ్. పంకజ్ పంకజ్. ఎస్ సార్. వెంటనే బయలుదేరి 1402కు వెళ్ళు. అక్కడ అశోక్ అని ఒకరుంటారు. 1 గంటగా ఆయన ఫోన్ బ్లాస్ట్ అవుతుంది, వెంటనే వెళ్ళు. 1 గంటకా? ఈ నంబర్ ఎవరిది? ఎవడా నువ్వు? ఏం చేస్తున్నావు? సార్ సార్, నేను సిఐడి నుంచి వచ్చాను. నా పేరు పంకజ్. మీ ఫోన్లో ఎవరో బాంబు పెట్టారు. బామా? అవును సార్, ఎవరో మిమ్మల్ని చంపాలనుకుంటున్నాడు సార్. నన్నెందుకు చంపాలి? ఎవరు చంపాలి? ఎందుకు చంపాలి? అదే మేము కనిపెడుతున్నాం. 1 గంటకు వచ్చే ఫోన్ ని మీరు తెరిచారంటే మీరు డమాల్ని వెళ్ళిపోతారు. నేను ఆన్సర్ బటన్ నొక్కేశాను. 1 గంట అయింది, ఇంకా బ్లాస్ట్ అవలా. తప్పుగా అర్థం చేసుకున్నాం. ఏదో కన్ఫ్యూజ్ అయినట్టు. లేదు సార్, ఇక్కడే ఉండండి. 1 నిమిషం ఉండండి ప్లీజ్. కదలకండి, ఇక్కడే ఉండండి.
ఒకటే ఇదైందే. ఒంటి గంట. ఈ క్లాక్ చాలా ఫాస్ట్గా ఉంది. మీ టీంలో ఉన్న కుర్రాడు చాలా ధైర్యవంతుడు. వాడు టైంకి రాకపోయి ఉంటే నేను ఈ పాటికి చచ్చిపోయి ఉండేవాణ్ణి. సార్, సార్, నా ధైర్యాన్ని మెచ్చుకుని నా ప్రమోషన్ గురించి కాస్త మాట్లాడొచ్చుగా ఏసీపీ సార్ దగ్గర. ఈయనకి పై ఆఫీసర్గా ఇయ్యొచ్చు కదా. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, పైకి ప్లీజ్. పోవాలని అనుకుంటున్నావా? ఈయనకు పైన పోనే పోలేవు. అర్థమైందా? ఫ్రెడ్డీ సార్ అవడం అంత తేలికేమీ కాదు, కుదరని కార్యమే. సార్, వీడేమని చెప్పాడు? ఏం చెప్పానంటే పెద్దవాడయ్యాక ఫ్రెడ్డీ సార్లా అవ్వాలనుకున్నాడు. పిల్లలందరూ ఆ మాటే అంటున్నారు. సార్ కాదు, కాదు సార్. ఆ, అశోక్ గారు, బాంబ్ మీ మొబైల్ ఫోన్లో లేదు, ల్యాండ్ లైన్లోనే పెట్టున్నారు. అది మాత్రమే కాకుండా మీ క్లాక్లో కూడా 5 minutes ఫాస్ట్ చేశారు. మీ ఇంటికి తరచూ వచ్చిపోయేవాడే ఇటువంటి పనులన్నీ చేయగలడు. వాడే డెఫినెట్గా మీ వాల్ క్లాక్ను కూడా చూసుంటాడు. నేను ఆ ఇంట్లో ఒంటరిగా ఉంటున్నాను. పని మనుషులు కూడా లేరు సార్. పైగా నా గడిహారాన్ని ఎప్పుడూ కదల్చను. ఎవరి మీదైనా మీకు అనుమానం ఉందా? లేదు. తను 2 వారాల క్రితం ఎక్కడికో బయలుదేరుతున్నప్పుడు హఠాత్తుగా ఒక అమ్మాయి వచ్చింది. ఒక సేల్స్ ఉమెన్ మా ఇంటికి వచ్చింది. అదేదో కిచెన్ సామాన్లు అమ్ముతూ వచ్చింది. నేను బయలుదేరుతున్నందువల్ల తనని గమనించేలా వస్తువులు కొనలా. నేను తనేసాను. తను నన్ను నీళ్ళడిగింది. ఇంకా నేను కిచెన్కి వెళ్ళి నీళ్లు తీసుకొచ్చి తనకిచ్చాను సార్. నీళ్లు తాగేసి బయటికి వెళ్ళిపోయింది. తర్వాత నేను నా రూముకొచ్చి ఒక 10 నిమిషాలు రెడీ అయ్యి బయటికెళ్ళాను. తర్వాత నేను రాత్రి తిరిగి వచ్చాను. సేల్స్ మ్యాన్ ఈ అపార్ట్మెంట్లోకి రాకూడదు అని చెప్పి బోర్డు పెట్టింది నేను చూశాను కదా. అలా ఉండగా వీడెలా లోపలికొచ్చాడు? వాచ్మెన్ అడ్డుకోలేదా? నువ్వు సరిగ్గా చెప్పావు అభిజిత్. సార్, డెఫినెట్గా చెప్తున్నాను, ఆ కిచెన్ వస్తువులు అమ్ముకునే లేడీ కాదు. ఆవిడ గురించి మీకు ఇంకేమైనా తెలుసా? అతను అక్కడి నుంచి బయలుదేరుతున్నప్పుడు హఠాత్తుగా తన కాళ్ళు చూశాను. తన కాళ్ళకి ఏదో కాలిపోయిన మచ్చ కనిపించింది. సూసీ మేడం, మీరా? చెప్తాము. నీకు చాలా సేవలు అవసరం అవుతాయని మాకప్పుడు తెలియకుండా పోయింది. డబ్బులా? నాకవసరమా? లేదే. అరే, మరెందుకు మీరు ఇంటింటికి వెళ్ళి వస్తువులు అమ్ముకుంటూ ఉన్నారు? ఏం మాట్లాడుతున్నారు? నేనెందుకు ఇంటింటికి వెళ్ళి వస్తువులు అమ్మాలి? నేనొక మంచి ఉద్యోగంలో ఉన్నాను కదా. మరైతే మీరు
ప్లాటినం టవర్ ఫ్లాట్ నంబర్ 1402కి ఎందుకు వెళ్లారు? అదే మిస్టర్ అశోక్ ఇంటికి ఎందుకు వెళ్లారు? మేడం, చాలా అర్జెంటుగా వెళ్తున్నారనుకుంటా. మా దగ్గర నుంచి కూడా కొంచెం తీసుకొని వెళ్ళండి. వద్దు వద్దు, ప్లీజ్ నన్ను కొట్టద్దు. నేను చెప్తాను, నేను మొత్తం చెప్పేస్తాను. ఇది నేను ఒక్కదాన్ని మాత్రమే చేయలేదు, ఇందులో వేరే ఒకళ్ళు కూడా ఉన్నారు. అతనే ఈ ప్లాన్ అంతా చేశాడు. ఎవరది? సుజీ, నువ్వెందుకని ఇక్కడికి వచ్చావు? నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. అలా అయితే ఫోన్ చేసుండొచ్చుగా, వేరే చోటుకొచ్చి కలిసేదానిగా. ఇక్కడికి రాకూడదని నీతో చెప్పాను కదా. మనిద్దరిని కలిసి చూసారంటే చాలా పెద్ద సమస్య అవుతుంది. రా నువ్వు. మీరంతా నన్ను వదిలేండి. నువ్వు నాకు ద్రోహం చేస్తావా? నీ పని తర్వాత చెప్తాను. అల్కా, నువ్వా? అల్కా, తను మీకు తెలుసా? సార్, తను నా పెళ్ళాం. కానీ ఇప్పుడు మేము విడివిడిగా ఉన్నాం. ఇదే బిల్డింగ్లో 4వ ఫ్లోర్లో ఉంది. సరే, ఇప్పుడు చెప్పు అల్కా. విక్రమ్, నిశాంత్, తర్వాత రిధిమా, ఈ ముగ్గురిని నువ్వు ఎందుకోసం అని చంపావు? దాంతోపాటు అశోక్ను కూడా ఎందుకని హత్య చేయాలని వెళ్తున్నావు? యాక్చువల్లీ సార్, రితిమాని అశోక్ని వీళ్ళిద్దరినీ చంపాలని మేమిద్దరం అనుకున్నాము. నిశాంత్ని విక్రమ్ని వేరే దారిలోకి చంపాం. సుసి రితిమాని ఎందుకు చంపాలనుకుందంటే, రితిమా సుసి కలిసి ఒక కంపెనీని స్టార్ట్ చేశారు. తర్వాత ఆ కంపెనీని రితిమా మోసం చేసి లాగేసుకుంది. ఈవిడ తన హస్బెండ్ని ఎందుకు చంపాలనుకుందంటే, అశోక్ డివోర్స్ ఇవ్వటానికి ఇష్టపడలేదు. ఈ నిశాంత్ విక్రమ్ ఎలా మధ్యలో వచ్చారు? విక్రమ్ తన యొక్క కొత్త ఇన్వెన్షన్ రితిమాకి అమ్మాలనుకున్నాడు. నాకు ఆ విషయం తెలిసింది. యాక్చువల్లీ సార్, విక్రమ్ నుంచి ఏ మొబైల్ నుండి సిగ్నల్స్ని క్యాచ్ చేసేలాగా ఒక సాఫ్ట్వేర్ని ఆయన డెవలప్ చేసి పెట్టారు. ఇన్ఫ్యాక్ట్ నెట్వర్క్ లేకపోయినా స్విచ్ ఆఫ్ అయినా అది సిగ్నల్ని క్యాచ్ చేస్తుంది. మా ప్లాన్కి ఆయన సాఫ్ట్వేర్ మాకు అవసరం అవుతుందని మేము అనుకున్నాం. ఐ మీన్ మొబైల్ బాంబింగ్. రితిమాని అశోక్ని బాంబ్ పెట్టి చంపాలని అనుకున్నాం. ఇంకా దీని గురించి విక్రమ్తో కూడా మాట్లాడాం. కానీ ఆయనది కుదరదన్నారు. హా, అప్పుడే మేము అతని అసిస్టెంట్ నిశాంత్ని ఇదన్నీ చేయమని చెప్పాము. అతను డబ్బులిస్తే చేస్తానన్నాడు. తర్వాత మీ పథకాన్ని విక్రమ్ బయటికి చెప్తాడని మీరు భయపడిపోయారు. అందువల్ల చాలా కుట్ర చేసి మీరు ఆ డివైస్ని విక్రమ్ ఫోన్లోనే పెట్టేశారు. ముందు రిధిమని హత్య చేశారు, తర్వాత అశోక్ని హత్య చేయడానికి ప్లాన్ వేశారు. కరెక్టేగా? అవును సార్. డివైస్ రెడీ అయిన తర్వాత మేమిద్దరము విక్రమ్ని తన అసిస్టెంట్ని తుపాకీతో కాల్చేశాము. కానీ విక్రమ్ బతికిపోయాడు. మమ్మల్ని రూమ్లో పెట్టి లాక్ చేసేశాడు. మా గురించి అశోక్తో చెప్పటానికి అతను అక్కడి నుంచి తప్పించుకొని పారిపోయాడు. కానీ అది చెప్పటానికి ముందే తను చనిపోయాడు. నువ్వు సుసి రిధిమా ఫోనుకు బదులుగా అక్కడ బాంబ్ పెట్టిన ఫోనుని నువ్వే మార్చిచ్చావు. అదేవిధంగా అశోక్ ఇంటికి కూడా వెళ్ళి అక్కడ ల్యాండ్ లైన్లో బాంబ్ ఫిక్స్ చేశావు. గడియారంలో టైం మార్చావు. అశోక్ని కాపాడటానికి విక్రమ్ బండితో చెప్పేది, బంటి మాతో చెప్పింది. చివరగా మేము అతన్ని కాపాడాం. కానీ ఇక మీద మిమ్మల్ని ఎవరూ కాపాడలేరు. మీరిద్దరూ కలిసి మొత్తం 3 హత్యలు చేశారు.
ఇక మీద మీ ఇద్దరికి ఉరిశిక్షే పడుతుంది, ఖచ్చితంగా పడుతుంది.